భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ ఉమ్మడి జిల్లాలలో నవంబర్ 8, 9 తెలంగాణ జాగృతి జనం బాట విజయవంతం చేయాలి. విధుశేఖర భారతి స్వామిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. తుగ్గలి మండలం రాతన్న గ్రామంలో ఉల్లి పంట గ్రేడింగ్ పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్, మొంతా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా. కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జాగృతి జనం బాట విజయవంతం చేయాలి. జిల్లా అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మారపల్లి మాధవి మాట్లాడుతూ, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన వరంగల్ ఉమ్మడి జిల్లాలలో నవంబర్ 8, 9 తేదీలలో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పవిత్ర పుణ్యస్థానాలు కిలా వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయంను జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత గారు సందర్శిస్తారని తెలియజేశారు. ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ, జాగృతి జనం బాట కార్యక్రమం భాగంగా వరంగల్ జిల్లాలోని మేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులను, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, కుల ప్రజా సంఘాల నేతలను కలిసి జాగృతి జనబాట కార్యక్రమంలో మమేకం కావాలని కోరారు. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు జాగృతి వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీమతి కవితక్క గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జనబాట కార్యక్రమము విజయం జరగాలని చెప్పేసి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి. కానీ ఈ తెలంగాణ పొందుపడేటువంటి కష్టాలు మాత్రము చెప్తున్నారు కానీ ఎవరు కూడా తీర్చలేదు. ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమస్యలు ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన మాటలు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి పూర్తిగా ఆ ప్రభుత్వాలు నెరవేర్చేస్తున్నారు. కాబట్టి ఏవైతే ప్రజలలో హామీ ఇచ్చినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని కవితక్క గారు తీసుకొని జనబాట కార్యక్రమం మీద అన్ని వర్గాలని, అన్ని కుల సంఘాలని, మేధావులని, ప్రముఖులని అందరితోటి మమేకం అవుతూ ఈ తెలంగాణ ఇప్పటి కూడా ఏ ప్రభుత్వం కానీ, ఏ మంత్రులు కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ రాజకీయాలు తప్ప ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి శక్తి కానీ, ధైర్యం కానీ ప్రజల మధ్య వచ్చి మాట్లాడతలేరు. ఏమున్న ఎన్నికలు వాళ్ళ యొక్క రాజకీయ మాను తప్ప వేరే విషయాలు లేవు. ఇలా ఏకైక తెలంగాణలో ఒక ఆడబిడ్డగా పుట్టి ఈ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ, ఇలా జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ, అదేవిధంగా ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించిన పరిస్థితులు లేవు. ఈ రోజు జనం కోసం, ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం తెలంగాణ జాగృతి తన గలాన్ని ఎత్తింది. అందులో భాగంగా అనేక సమస్యలను కూడా ప్రభుత్వం పైన ఎగరు పెట్టినటువంటి సంస్థ, ఏకైక సంస్థ కేవలం తెలంగాణ జాగృతి. ఇలా నిరుద్యోగులను మోసం చేసే విధంగా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి నియామకాల్లో వ్యతిరేక ఉద్యమాలను నిర్మించినటువంటి గడ్డ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యార్థులు కానీ, యువజన నాయకులు కానీ, జర్నలిస్ట్ మిత్రులు కానీ మీరందరూ కూడా సమాలోచన చేయాలి. మీతో పాటు మేము మమేకమైపోయి మేధోమదనం చేసుకొని రాబోయే తెలంగాణలో ఒక బంగారు తెలంగాణ అంటే ఏదైతే సామాజిక తెలంగాణ నిర్మించుకోవాలనుకుంటున్నామో అందులో అన్ని వర్గాలకు కూడా పెద్దపీట వేసే విధంగా, అన్ని వర్గాలు కూడా చట్టసభలకు వచ్చే విధంగా, ఏదైతే కులాలు ఇప్పటివరకు అసెంబ్లీ గేట్లను కూడా చూడనబడినటువంటి కులాలు ఉన్నాయి, అట్లాంటి కులాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా అది కేవలం కవిత గారి ద్వారానే సాధ్యమైంది. ఈ యొక్క 4 నెలల సుదీర్ఘ పర్యటన తర్వాత కూడా ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని కూడా తెలంగాణ జాగృతి రాబోతా ఉన్నది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన జరుగుతున్నది. దానిలో భాగంగానే వచ్చే ఈ నెల 8, 9 తారీఖులలో వరంగల్ అండ్ హన్మకొండ 2 జిల్లాల కలుపుకొని జాగృతి జనబాట కార్యక్రమం జరుగుతుంది.
జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగృతి జనం బాట కార్యక్రమానికి మేమందరం ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, అదేవిధంగా ప్రొఫెసర్స్, రిపోర్టర్స్, కుల సంఘాల నాయకులు, అన్ని కులాలకు ఉన్నటువంటి కుల సంఘాల నాయకులతో పాటు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వారిని కూడా గుర్తించేసి వారిని కూడా ఆహ్వానించడం జరుగుతున్నది. కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్స్ ప్రతి ఒక్కరిని మేము జాగృతి జనం బాట కార్యక్రమం స్థలాలను కూడా ప్రత్యేకమైనటువంటి స్థలం కూడా సందర్శించడం జరుగుతుంది. ఎవరైతే ప్రొఫెసర్స్, జర్నలిస్టులు, మేధావులు ఉన్నారో వాళ్ళని కూడా కలిసి వారి యొక్క ఆలోచన కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సామాజిక తెలంగాణ సాధించేటువంటి విషయంలో ఒక్కొక్కరి ఆలోచనలు పంచుకొని మీ అందరి ఆలోచనల మేరకు, మీ అందరి సలహా సూచనల మేరకు జాగృతిగా మేము ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జాగృతి జనం బాటలో కలిసి వచ్చి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సలహాలను మాకు అందించాలి. మీ యొక్క సలహాల మేరకు మేము భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికీ ఎన్నో విధాలు అవదవులను, అడుగుదోకులను ఎన్నో ఎదుర్కొని ఇక్కడికి ముందుకు రావడం జరుగుతుంది. ఎన్ని అవతరణలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మా కార్యక్రమాన్ని ఆపేయలేదు. మేము ఇలాగే ముందుకు కొనసాగిస్తాం. కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం, మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మారిపల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. హరీష్ రావుకు పితృవియోగం, వృద్ధాప్య సమస్యలతో హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు కన్నుమూత. సత్యనారాయణరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి చేరుకున్న కేటీఆర్. హరీష్ రావు తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్.
దమ్ముంటే చర్చకు సిద్ధమా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు సవాల్ విసిరిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న కొప్పుల ఈశ్వర్, పుట్ట మధుకర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు. కొప్పుల ఈశ్వర్, పుట్ట మధుకర్ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. పోలీసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం ఏమంటే సమాధానం చెప్పాలి. మనుషులు చెప్తాను, మనుషులు లెక్క కనబడలేరా? మనుషులు పచ్చురా ఎవరు దుమ్ముతారు, ఎట్లా పడతారు అట్లా. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన ఘటన కలకలం రేపింది. పాఠశాల అటెండర్ యాకూబ్ ఈ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. బాలికలు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కెమెరాను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న యాకూబ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. నా పేరు మేఘ శ్రీనివాస్. మా విలేజ్ కుర్చాల గ్రామం. మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ అవుతుంది. ఇదివరకు ఎటువంటి అటెంప్ట్ ఈ యాకోబ్ అని అటెండర్ ఇదివరకు ఒకటి చేసినట్టు పిల్లల మీద బాత్రూమ్ ముందర వీడియోలు తీసుడు, మార్పిడి చేసుడు ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు. కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలే. ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి పిక్కులు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేరు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటారు. వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది, వాళ్ళకు చాలా గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతానని చెప్తుంది. హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇది వరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకొని సార్లు కానీ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది రిపీట్ జరిగింది. మాకు ఈ రోజు తెలుస్తుంది అది పెయిన్ బ్యాచ్ జరిగింది. మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా 2 అమ్మాయిలకు 3 అమ్మాయిలకు చేసింది అన్నట్టు తెలుస్తుంది. అందులో మా పిల్లలే, వాళ్ళు కూడా మా పిల్లలే, నా బిడ్డ అటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని వీళ్ళు మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటూ ట్రై ఉన్నాం. మనస్తాపంగా గురవుతున్నాం. ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరని కోరుతున్నాం. చెప్పారన్నా మేఘ శ్రీనివాస్ వేయించడం నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము. ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగవు. ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము, గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం. కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు. భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు. వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం.
కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామం నుండి పొట్టకూటి కోసం 2 నెలల కింద మస్కట్ వెళ్లిన బాలసాని గౌరయ్య ఏజెంట్ మోసానికి బలై చాలని జీతం సరిగా ఇవ్వక కంపెనీ యజమాని పాస్పోర్ట్ లాక్కోవడంతో మస్కట్లో చిక్కుపోయిన బాధితుడు గౌరయ్య తనను ఆదుకొని ఇంటికి తిరిగొచ్చేలా సహాయం చేయాలని గౌరయ్య పెట్టిన సెల్ఫీ వీడియోను చూసి స్పందించి ఈ నెల 12న మస్కట్ ఎంబీసీకి లేఖ రాసిన కేటీఆర్ పాస్పోర్ట్ ఇప్పించి గౌరయ్య తిరిగి రావడానికి ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్ మస్కట్లో గౌరయ్యకు సహాయం చేసిన సామాజిక సేవా కార్యకర్త షేక్ అహ్మద్ ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తన కుటుంబ సభ్యులను కలిసి కంటతడి పెట్టుకుని కేటీఆర్ కు కృతజ్ఞత తెలిపిన గౌరయ్య. అసలు నేను ఇండియా కూడా అసలు సిచ్యువేషన్ కూడా లేదు, దానికి నేను మీకు థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇంకొకటి మన కేటీఆర్ బాలకు సహకరించినందుకు అక్కడ నాకు సహకరించిన షేక్ అహ్మద్కు, ఇక్కడ రామచంద్రపల్లి పొట్టి శ్రీ గారికి, గత శేషాద్రి గారికి అందరికీ ధన్యవాదాలు. ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల పీఎఫ్ ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేయాలని 15 మంది కార్మికులకు వేతనాలు జమ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. ఈ విషయమై సోమవారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రుల్లో ఐహెచ్ఎఫ్ఎంఎస్ టెండర్ల కాలపరిమితి ముగిసిందని నూతన టెండర్లను పిలవాలని కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన గత 3 నెలల పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా గత నెల వేతనాలు వేశారు. ఆ సందర్భంగా ఒక 15 మంది కార్మికులకు వేతనాలు వారి ఖాతాలో జమ కాలేదు. వాటిని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రిమ్స్ డైరెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు కాలపరిమితి ముగిసినా కూడా ఇప్పటివరకు టెండర్లను పిలవట్లేదు. నూతన టెండర్లను వెంటనే పిలవాలని, ఆ నూతన టెండర్లలో కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే విధంగా అందులో పొందుపరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కార్మికులు ఇప్పటి వరకు గత 30-40 సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు, ఆ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్, పీఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సముద్ర తీరంలో పరిస్థితి ప్రస్తుతం సానుకూలంగా ఉంది. అలల తీవ్రత మధ్యస్థంగా ఉంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ మార్గాన్ని ఇప్పటికే పూర్తిగా మూసివేశారు. నెల్లూరు, మైపాడ్, విశాఖపట్నం బీచ్, కాకినాడ, మచిలీపట్నం బీచ్. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని ఫోన్. మొంతా తుఫాన్ పరిస్థితిపై మోదీ ఆరా. తుఫాన్ నేపథ్యంలో కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్న ప్రధాని. సీఎం కార్యాలయంలో సమన్వయ బాధ్యతను మంత్రి లోకేష్కి అప్పగించిన ప్రభుత్వం. సీఎం కార్యాలయంలో తుఫాన్ ప్రభావంపై సమన్వయం చేస్తున్న లోకేష్.
నాగుపాముకే పూజలు చేసిన భక్తుడు చూస్తూ ఉండిపోయిన నాగుపాము. ఆంధ్ర ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. పేరంపేట రోడ్డులోని బాటగంగనమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు నేరుగా పాముకే పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముందు కాలాన ఈ శిరిడి గ్రామమే పుణ్య క్షేత్రమయ్యి నిలిచిపోనున్నది. గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది. గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది. గొప్ప క్షేత్రమయ్యి ఇటు కనబడదు. వేప చెట్టు కింద తపనిష్టలో ఉన్న బాలుడెవరో కాదయ్యో భోజనులారా. వేప చెట్టు కింద తపనిష్టలో ఉన్న బాలుడెవరో కాదయ్యో భోజనులారా. కారణ జన్ముడయ్యి వచ్చినట్టి భగవద్స్వరూపుడయ్యో భక్తులారా. కారణ జన్ముడయ్యి వచ్చినట్టి భగవద్స్వరూపుడయ్యో భక్తులారా. నల్లకుంట శంకర్ మఠంలో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన రేవంత్ ఆయనను సత్కరించారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన భారతీ స్వామికి వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను వివరించారు. కాకినాడలోని ఉప్పాడ తీరాన్ని మొంత తుఫాన్ అతలాకుతలం చేస్తుంది. అధికారులు గ్రామస్తులను ఖాళీ చేయడంతో తమ ఇల్లు కొట్టుకుపోతున్నాయని భయపడుతున్న మత్స్యకారులు. వర్షం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని ఇంట్లో 8 సంవత్సరాలు కాసింది. నువ్వు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.